ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నాము వేరే ఒక వీడియోలో, అంటే గతంలో మే నెలలో ఒకటే విషయం చెప్పాను నేను. పెనోలో నుండి పొయ్యిలో పడ్డ రొట్టె లాగా ఉండేటువంటి పరిస్థితి. సో ఇక్కడ సమస్య ఇంకా సమస్యగా మారడము, ఇబ్బంది ఇంకా ఇబ్బందిగా మారడము, ఏదైనా ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్షిప్గా మారడము, అతి కోపం ఉంటే ఎక్కువగా కోపం పెరగడము, ప్రేమ ఉంటే ఎక్కువగా ప్రేమ పెరగడము, ఇలాంటి కొన్ని సందర్భాలు అది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ రాహుకేతువుకు సంబంధించినటువంటి దోషం ఎంటర్ కాబోతున్నది ఈ నెలలో. అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది చెందారు. ఇప్పుడు అర్ధాష్టమ రాహు అయ్యాడు. 4వ భావంలోకి రాహు రావడం వల్ల స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ మనకు అదేవిధంగా కొంత విచారాన్ని తెచ్చిపెడుతుంది. బంధుమిత్రులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంతమేర ప్రమాదాలకు సూచన, అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అంటేనే చాలా సీక్రెట్ మైండ్ సెట్. ఏది ఎక్కడ ఎవరితో కూడా షేర్ చేసుకోరు. ఈగో ఫీలింగ్ వాస్తవానికి కూడా ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ ఒప్పుకోరు ఈ మాట చెప్తే. బయటికి బాగుపడాలి నువ్వు అని చెప్పి అంటారు, కానీ లోపల ఒక కుళ్ళు మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఈర్ష్య అని కానీ ఒక కుళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుంటుంది. సో ఇలాంటి వృశ్చిక రాశి వారు మరి 21 ఆగస్టు నుండి 22 నుండి కూడా సుమారుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు తీసుకోవడము, అపార్ట్మెంట్ తీసుకొని అమ్మాలి అనుకున్నా అమ్ముడు పోక ఇబ్బంది, 1-2 కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వృశ్చిక రాశి వారికి ఈ మనకు జూన్ నెలలో కుజుని మార్పు, రాహుకేతువుల మార్పు, గురువు ఆల్రెడీ మే నెలలో మారాడు, రాహుకేతువులు మారారు. దీనివల్ల వీరికి అష్టమ గురువు అయ్యాడు. అష్టమ గురువు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఎట్లా అంటే మనం కారు తీసుకువెళ్ళి అక్కడ ఆపిన తర్వాత పెట్రోల్ పోయిరా నాయన అంటే వాడు డీజిల్ పోసేదాకా కూడా తెలియదు మనకు. అలాంటి పరధ్యానంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మరి స్వల్ప లాభకారిగా కుజుడు ఉంటున్నాడు. అదేవిధంగా వృధా భ్రమలు, అంటే ఏదో జరుగుతుంది నాకు, ఏదో జాక్పాట్ తగులుతుంది అనేటువంటి భావన, కొంత ఆహారానికి సంబంధించినటువంటి విషయాలలో వ్యతిరేకత, అదేవిధంగా కార్యక్షేత్రంలో అంటే మీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది. మార్పులు చేర్పులు, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి తల్లికి కొంత హెల్త్ రిలేటెడ్ కానీ ఏమైనా ఆపరేషన్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంన్నరలో. సో జాగ్రత్త. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఇక ఈ యొక్క అష్టమాతు గురువు మీకు కొంత ఇబ్బందికరంగానే ఉండబోతున్నది. గృహ సమస్యలు, ఎప్పుడో చేసినటువంటి పనులకు ఇప్పుడు బాధపడడము, అదేవిధంగా కోపం అధికంగా, ఇప్పటి వరకు ఎప్పుడూ లేని కోపము మీలో మీ లోపల మీ ఇంట్లో వారు చూస్తుంటారు. ఇదైతే గన్ షాట్. అనూహ్య అవరోధాలు, చోర భయము, వస్తువులు ఏమైనా దొంగతనానికి గురి అవ్వడము, అగ్ని ప్రమాదాలు,
వాహనానికి సంబంధించినటువంటి రిపేర్స్ రావడము, వాహనము అమ్మడము లేదా కొనడము, ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకను ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంతమేర స్థిరాస్తులకు సంబంధించినటువంటి వృద్ధి, స్త్రీలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ కలహాలు, వృధా కోపము కనబడుతుంది. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగే పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు లోపు మంచి సంబంధం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. జూన్, జూలై అంతే. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి 100% కూడా. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే రాహువు 4వ భావంలో కొంత ఇబ్బందికరంగా అని చెప్పుకున్నాం, స్థాన చరణాలు అని చెప్పుకున్నాం. సంతానానికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పుకున్నాం. ఇక ఈ యొక్క కేతువు 10వ భావంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది. సోదరులకు సహాయం చేసేటువంటి పరిస్థితి, అదేవిధంగా సంతాన సౌఖ్యము అంటే సంతానం లేని వారికి సంతానము కలిగేటువంటి పరిస్థితి, కొంతమేర మీకు ఒక జ్ఞానాన్ని తెచ్చిపెడతాడు ఈ యొక్క కేతుగ్రహం. సో జాగ్రత్తగా హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే కేతువు ఎంత మెడిటేషన్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ ఇస్తాడు. మరి ఇక్కడ గురువు గారు మాత్రము 8వ భావంలో ఉన్నాడు కనుక మరి గురువుకు సంబంధించినటువంటిది ఏంది అంటే కొబ్బరికాయలను లోతైనటువంటి నీటి యందు కానీ పారే నీటిలో కానీ వదిలేయండి. అదేవిధంగా రావి చెట్టుకు సంబంధించినటువంటి రెమెడీ చేయండి. రావి చెట్టు వద్ద దీపారాధన కానీ ఎక్కడైనా రావి చెట్టును మీరు పెట్టడం లాంటివి కానీ చేయాలి. ఎందుకంటే కొంత భయము ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ జిహెచ్ఎంసి కానీ లేదా మనకు ఆటవిక సంబంధించినటువంటి జాబ్ రిలేటెడ్ కానీ అట్టి ప్రాంతాలలో ఉండేటువంటి వారికి చాలా శుభంగా ఉంది. చెట్లు చక్కగా కూడా పెట్టే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎక్కడో దగ్గర అటవీ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించినటువంటి విభాగముల యందు ఉద్యోగ అవకాశములు పొందగలిగేటువంటి పరిస్థితి, మిలిటరీ, పోలీసు, యంత్ర సంబంధిత విభాగములందు కూడా ఈ నెలలో రాణించగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, మంచి పేరు ప్రఖ్యాతలు ఇంకా అద్భుతంగా ఉంది. సో మరి దశమ భాగమునందు అంటే 10వ భావములో ఉన్నటువంటి అంగారకుడు మనకు రెమెడీలు అంటే మొదటగా చెప్పుకున్నది ఏమిటాయంటే రావి చెట్టు వద్ద దీపారాధన, రావి చెట్టును నాటండి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఖచ్చితంగా కూడా ఈ యొక్క కొబ్బరి బోండం కానీ కొబ్బరికాయను కానీ నీటిలో వదిలేయండి. పారే నీటిలో కానీ లేదా ప్రవహిస్తున్న మన ఏదైనా స్టోరేజ్ ఉండే అటువంటి నీటిలో కానీ, చెరువులో కానీ, ఈ యొక్క కెనాల్లో కానీ, ఎక్కడైనా నదికి వెళ్ళే సందర్భంలో కానీ వదిలేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా గంధము, పసుపును కలిపి ఆ బొట్టును చక్కగా కూడా ధరించేటువంటి ప్రయత్నం చేయండి. గురువు యొక్క బలం అద్భుతంగా ఉంటుంది. మెడలో ఒకటి ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి మాలను వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ విషయంలో చూసుకున్నట్టయితే వీళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా కొంతమేర బీపీ వంటి కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ కానీ జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కడుపు నొప్పి కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది.
అదేవిధంగా కొంతమేర కుజునికి సంబంధించి 10వ భావంలో ఉండడం వల్ల మనకు చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ ఉదర సంబంధిత వ్యాధులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రెమెడీస్ చేసుకోవడం వల్ల, మనకు కందిపప్పును దానంగా ఇవ్వడం వల్ల, కందులను దానంగా ఇవ్వడం వల్ల ఈ యొక్క కుజుని నుండి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద కొంత శుభ్రపరిచిన ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి దీపారాధన చేసినా కూడా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఈ జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా, లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా, డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా, సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా, సొంత ఇంటి కళ, అదేవిధంగా విదేశీ ప్రయాణం, పిల్లలకు చక్కటి చదువు, శత్రువుపై విజయం, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు 100% సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ధనప్రాప్తికి, చక్కటి పుణ్యాన్ని పొందడానికి, వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, చక్కటి వృత్తి రావడానికి, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్నా, చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా, విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రొడక్ట్ ఇది. ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ 41 to 3 months వస్తుంది. ఇది 100%. ఆల్ ద బెస్ట్.